అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర. రెండిటి ఎందు తుల్యమునెవరు పాటిస్తున్నాడో వాడు మాత్రమే నా భక్తుడు తప్ప సుఖమును తలుచుకు 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 అది లేదని ఏడిచిన వాడు ఎంత దౌర్భాగ్యుడు. అందుకని రెండింటి ఎందు సమతౌల్యమును పాటించి అనుభవించినప్పుడు ఈశ్వర ప్రసాదం అని అనుభవించి వదిలవతల బారేసి, కష్టం వచ్చినప్పుడు ఇది కూడా ఇలా కూడా నాతో స్వామి చెప్పించాడు, తపస్సు చేయించాడు అని అదృష్టమని పొంగిపోయిన వాడు ఎవరో వాడు నా భక్తుడు తప్ప కష్ట సుఖములను చూసుకున్నవాడు నా భక్తుడు కాదంటాడు పరమాత్మ. ఇది సుందరకాండలో స్వామి యొక్క పరాక్రమం. జితేంద్రియం ఏమిటి చెప్పగలిగామంటే మనోజవం మరుతతుల్య వేగం. అది కూడా మనోజవం అని ఆపేస్తే వీడు అసాధ్యం కుల అంటారని దాటానంతే. మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఇవాళ శివరాత్రి అయితే ఎంత బాగుందనిపిస్తోంది, ఆపలేక శ్లోకాలు. సరే, అందుచేత ఇంతకీ నేను ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే హనుమ యొక్క గొప్పతనమేమి అంటే మహానుభావుడి గురించి జాంబవంతుడు ఒక మాట చెప్పాడు యుద్ధకాండలో. ఇంద్రజిత్ ఎటువంటి బాణాలు కొట్టాడంటే కనురెప్పలకు కూడా కొట్టేశాడు ఇలాగా, మళ్ళీ ఇలా కనురెప్ప వేయకుండా. అందరూ పడిపోయారు, ఒక్క విభీషణుడు హనుమ మాత్రమే లేచున్నారు. విభీషణుడు కాగడా పట్టుకుని వెతుకుతున్నాడు, మన వాళ్ళు ఎక్కడ పడిపోయారో చూసొద్దాన్ని రమ్మని. ఒక్కొక్కడిని వెతుకుతూ పెద్ద ఆయన జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. పడిపోయి ఉన్నాడు జాంబవంతుడు. జాంబవంతుడిని చూసి విభీషణుడు అన్నాడు, నాయనా జాంబవంత, నువ్వు కూడా ఇలా పడిపోయావా? నేనెవరో గుర్తుపట్టావా అన్నాడు. సాధారణంగా పడిపోయిన వాడిని ముందు ఏమంటామండి, ఆయనకి స్పృహ ఉందో లేదో నన్ను గుర్తుపట్టారా మాస్టారు అంటారు. వెటకారం అయితే మాస్టర్ మేము గుర్తున్నావా అంటారు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను గుర్తుపట్టావా అన్నాడు విభీషణుడు. అంటే ఆయన అన్నాడు, నాయన ఇంద్రజిత్తు నా కను రెప్పల మీద కూడా బాణం కొట్టాడురా, నా ప్రాణములు శోషించిపోయాయి, అందుకని నేను కను తెరిచి నిన్ను గుర్తుపట్టగలిగిన శక్తి ఇప్పుడు లేదు. ఎందుకని చూసినా కన్ను నీరసపడిపోయింది, గుర్తుపట్టలేదు. కానీ నీ కంఠధ్వని చేత నిన్ను గుర్తుపడుతున్నాను, నువ్వు విభీషణుడు అనుకుంటున్నాను అన్నాడు. అంటే అవును తాత, నేను విభీషణుడను అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, ఇంటికి పెద్ద ఆయన లాంటి వాడు జాంబవంతుడు అంటే బ్రహ్మగారి అంశ, ఆయన ఆవలిస్తే పుట్టాడు ఆయన. వానరేంద్రం మహేంద్ర భయింద్రో వాలినమూర్జితం అంటారు బాలకాండలో, దేవతాంశలతో వచ్చారు వాళ్ళు. అటువంటి జాంబవంతుడు అన్నాడు, ఏ మహానుభావుణ్ణి తన గర్భవాసము చేయించిన తదుపరి కన్నదో, అలా కనడము చేత తాను పునీతురాలైనదో అటువంటి అంజనాదేవి యొక్క కుమారుడైన ఆంజనేయుడు కుశలమా? ఒక బిడ్డణ్ణి పొందితే, ఒక మహాభక్తుణ్ణి పొందితే, ఒక లోకోపకారిని చూస్తే ముందు ఏమంటారో తెలుసా అండి? అయ్యా మిమ్మల్ని కన్న మీ అమ్మగారు ధన్యురాలండి అంటారు. అందుకే పోతన గారు మాట అంటారు, ఎందుకురా కలుగనేటికి తల్లుల కడుపు చేటు, పాపం వాళ్ళని బాధ పెట్టడం తప్ప ఎందుకురా నీ జన్మ? ఎప్పుడైనా భగవంతుణ్ణి స్మరించావురా? చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటారు. ఇది హనుమ యొక్క ప్రాజ్ఞత. జాంబవంతుడు ఏమన్నాడో చూడండి, అటువంటి అంజనాగర్భ సంభూతుడైనటువంటి ఆంజనేయుడు కుశలమా అన్నారు. అంటే విభీషణుడు అన్నాడు, తాత పరాకుపటావు, ఎవరి గురించి అడగాలి? ఇక్ష్వాకు వంశ సంజాతుడై ఎవరి ధర్మము చేత ఇవాళ సేతువు కట్టబడిందో, ఎవరు సాక్షాత్తుగా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని పిలవబడ్డాడో, ఎవడు 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడు నిహతుల్ని చేశాడో, ఎవడు ధర్మమూర్తియో అటువంటి రాముడు కుశలమా అని అడగాలి. అటువంటి రాముణ్ణి అనుగమించి నిస్వార్థంగా వచ్చిన లక్ష్మణుడు కుశలమా అని అడగాలి. లేదా వానరరాజు సుగ్రీవుడు కుశలమా అని అడగాలి. యువరాజు అంగదుడు కుశలమా అని అడగాలి. వీళ్ళందరినీ వదిలి ఆంజనేయుడు కుశలమా అని అడిగావు. ఇది నువ్వు తెలిసి అడిగినదేనా, ఏమైనా మర్మమున్నదా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు నవ్వి జాంబవంతుడు, తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమాన్ జుజిత ప్రాణి జీవంతోపి వయం హతాహ. నాయనా నేను ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా విభీషణ? మొత్తం సైన్యమంతా మరణించినా హనుమ ఒక్కరు బ్రతికుంటే అందరూ బతుకుతారు. మనందరం బతికుండి హనుమ ఒక్కరు శరీరం విడిచిపెట్టేస్తే మనందరం పోతాం. నాకు తెలిసి విషయం, అందుకు అడిగాను ఆంజనేయుడు బ్రతికున్నాడా అని అన్నారు. ఆంజనేయుడు కందుల వెంట నీరు కారుస్తూ పొంగిపోయి ఇలా ఇలా అనలేదు, తాత నీ పాదములు పట్టి ప్రణమిల్లుతున్నవాడు హనుమ అని కాళ్ళు పట్టి నమస్కరించారు. ఆయన అన్నారు, నాయన ఇక్కడ నుంచి ఉత్తర దిక్కుకి ఉత్తరక్షణం ఎగిరి వెడితే సంజీవని పర్వతం ఉంటుంది, అక్కడ 4 ఓషధులు ఉన్నాయి, అందులో మృత సంజీవని అది తెస్తే చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు.
రెండవది విశల్యకరణి, బాణపు ములుకులు గుచ్చుకుని స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళ శరీరంలోంచి ములుకులు బయటపడిపోతాయి. సావర్ణ్యకరణి, రంగు తప్పిపోతూ మృత్యువునకు దగ్గరైపోతున్న వాళ్ళకి రంగు మారుతుంది. సంధానకరణి, ఎముక పేరంతే స్వామి. ఊరు వేగోద్ధతా వృక్షాముహూర్తం కపివన్ వజం ప్రస్థితా దీర్ఘమత్వానం సబంధు విమహాంధమాహ అని ఒక్కస పిబన్నివ బభౌచాపీ సోర్మిమాలం మహార్ణవం పిపాస రివచాకాశం దదుశ్ర మహాకపి, ఒక్కసారి ఆకాశం తాగుతున్నట్టు వెళ్ళిపోయారు. అంతే, ఇంకా విభీషణుడితో మాట్లాడుతున్నారు, మళ్ళీ మెరుపులు కనబడ్డాయి, దిగిపోయారంతే పర్వతాలతోటి. ఈ ఓషధుల వాసన వచ్చింది, చచ్చిపోయిన వాళ్ళు బతికేశారు, ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి అతుక్కుపోయాయి, బాణపు ములుకులు లోపల ఉన్న వాళ్ళకి ఊడి కింద పడిపోయాయి, రంగు మారిపోతున్న వాళ్ళు మళ్ళీ బతికేశారు. ఇంతమంది లేచి వీర హనుమాన్కి జై అంటున్నారు. అసలు ఆ జేజేలు కూడా వినలేదు. మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చారో పర్వతాన్ని అక్కడ పెట్టేయాలి, ప్రకృతి ఎందు భంగము లేకుండా చూసుకోవడం ఎంత గొప్పతనమో చూడండి. ఎందుకైనా మంచిది, రిజర్వులో పెట్టుకుందాం, రావణుడు చచ్చిపోయిన తర్వాత తీసుకెడదాం అనలేదు హనుమ. మళ్ళీ వీటిని పట్టుకుని మళ్ళీ ఎగిరిపోయారంతే ఉత్తరాక్షణంలో. తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు, మళ్ళీ వచ్చి ఇక్కడ నిలబడ్డారు తప్ప చూశారా నేను తెచ్చాను అని వెళ్ళి చెప్పుకున్నట్టు మీకు రామాయణంలో కనపడదు. ఇది మా స్వామి అంటే, ఇది మా స్వామి హనుమంటే. అందుకే సీతమ్మ తల్లి పరీక్ష పెట్టింది. ఎవరొస్తారాయా కోట్ల వానరములలో, నువ్వు వచ్చావు, ఎవరొస్తారు చెప్పు అంది. అంటే ఆయన అన్నారు, అమ్మా ఎంత మాట అడిగావమ్మా, మధ్య శిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మధ్య ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మ, రాజాంతఃపురంలో రాజు యొక్క భార్య దగ్గరికి ఎవరినైనా పంపించేటప్పుడు రాజు దగ్గర ఉన్న పరివారములో అందరికన్నా పనికి మాలిన వాడిని పంపిస్తారు. నన్ను పంపారమ్మా నీ దర్శనానికి అంటే, నాకన్నా పనికి మాలిన వాడు సుగ్రీవుడి పరివారంలో లేరు, ఇంకా నాకన్నా అధికులున్నారు, నాతో సమానులు ఉన్నారమ్మా అన్నారు. ఏమి వినయం మా స్వామిది. అందుచేత మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇన్ని గొప్ప గుణములున్నా రామచంద్రమూర్తితో అనుసంధానం చేయకపోతే ఎవడురా నన్ను పొగిడి మా స్వామి నామని చెప్పనివాడు అని చిన్నబుచ్చుకుంటాడు ఆయన. ఇది ఆయన భక్తి. అందుకని ఇన్నున్నా హనుమా నమస్కారం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ సీతమ్మ, రామచంద్రమూర్తి, సీతారాముల యొక్క పాదముల దగ్గర కూర్చుని వినయశీలి అయిన హనుమా రామదాసుడా అని పిలిస్తే, రామదూత అని పిలిస్తేట పొంగిపోతాట స్వామి. అందుకని శ్రీరామదూతం శిరసా నమామి అని అద్భుతమైనటువంటి ప్రార్థనా శ్లోకం. పూర్తవనే లేదు కానీ చాలదా హనుమ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఏకాదశి పర్వదినం నాడు అసుర సంధ్య వేళలో స్వామి హనుమ గురించి 4 మాటలు ముచ్చటించుకునేటటువంటి మహద్భాగ్యాన్ని కటాక్షింపబడమే ఈశ్వరానుగ్రహం. కానీ హనుమ గురించి స్తోత్రం చెప్పుకున్నాం గనక రామాయణం గురించి, రాముడి గురించి ఎక్కడ చెప్పామో అక్కడ హనుమ ఉంటారు. మీకే సందేహం అక్కర్లేదు, ఇవాళ సభలో హనుమ ఉన్నారు, ఎక్కడో ఉన్నారు ఆయన. అందుచేత మనందరం చేసిన ప్రార్థనకి స్వామి పొంగిపోయి ఇవాళ మళ్ళీ బయలుదేరాలి. అందుకని అందరం ఒక్కసారి స్వామి మీద నిన్నట్లాగే 5 శ్లోకాలు చెప్పి పూర్తి చేద్దాం. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం అమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మంగళాశాసనపరైః మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అలాగే స్వామికి ఆకు పూజ అని చేస్తుంటారు. స్వామికి ఆకు పూజ ఎందుకు చేస్తారు? ఎవరైనా చెప్పండి చూస్తాను. తమలపాకులతో పూజ చేస్తుంటారు కదా, మేము ఇవాళ హనుమకి ఆకు పూజ చేయించామండి అంటారు. చాలా తప్పు మాట. నేను ఒక పరమ పవిత్రమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని చిన్నబుచ్చాలని కానీ ఒకరి తప్పు ఎత్తి చూపించాలన్న ప్రయత్నము నేను చెయ్యడం లేదు. ఎవరైనా ఒకవేళ నాకన్నా తెలియని వాడు ఇక్కడ సభలో ఉంటే వాడు హనుమ యొక్క అనుగ్రహంగా కొంచెం దిద్దుకోవడం కోసం ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని శాసించి చెప్పడానికి ఎవరి తప్పెత్తడానికి నేను ప్రయత్నము చేయడము లేదు. ఎందుకంటే నాకన్నా తక్కువ వాడు ఈ సభలో ఎవరూ లేరు, అందరికన్నా తక్కువ నేనే కనుక. మరి మేమెందుకు వింటున్నామంటే అది మీ ప్రాజ్ఞత కనుక. ఏమీ తెలియని వాళ్ళ వినడం మీ వినయం, ఏమీ తెలియకపోయినా చెప్పడం నా ధూర్తతనం. మరి ఎందుకు ఆకు పూజ చేయించానని అనకు, ఎందుకు అనకూడదో తెలుసా అండి? అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా? మీ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే ఆయనకి టిఫిన్ ఇట్టామండి, ఆయనకి కాఫీ పెట్టామండి కాదు. మీ ఇంటికి పెద్దలు వస్తే నువ్వు చెయ్యవలసిన నియమము ఒకటి ఉన్నది. ఒక పండు పెట్టి ఇవ్వరాదు, ఒకటి కన్నా ఎక్కువ పెట్టి ఏకజాతి ఫలములను అనగా ఒక 2 అరటి పళ్ళో 2 బత్తాయి పళ్ళో 2 దానిమ్మ పళ్ళో అలాంటివి పెట్టి, ఒకటి కన్నా ఎక్కువ ఆకులతో తాంబూలము పెట్టి, ఒకటి కన్నా ఎక్కువతో వక్కలు పెట్టి వారికి తాంబూలం ఇస్తే మర్యాద. మర్యాదకంతటికి పెద్ద మర్యాద ఏమిటో తెలుసా అండి? తాంబూలం ఇవ్వడం. మా ఎవరింటికో ఎవరో వెళ్ళారనుకోండి, వాళ్ళకి కాఫీ ఇచ్చి పంపించారనుకోండి, మీరు పంపిస్తే ఇంతకన్నా నువ్వు గౌరవమును పొందడానికి అర్హత లేనివాడివి అని వారు చెప్పినట్టు. వారు నీకు తాంబూలం ఇచ్చి పంపించారనుకోండి, 2 అరటిపళ్ళు పెట్టి తామలపాకులు వక్కలు ఇచ్చి నిన్ను పంపించారనుకోండి, వారికి నీ మనస్సులో వారి యందు నీకు గౌరవం ఉన్నది అని గుర్తు. ఆకు పూజ ఎందుకు చేస్తారో తెలుసా అండి? ఈ రహస్యాన్ని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పారు. బృహన్నలా రూపంలో అర్జునుడు వచ్చాడు విరాట పర్వంలో కొలువుకి. వస్తే విరాట్ రాజు గారు అర్జునుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఏమయ్యా, నిన్ను చూస్తే ఇలా ఉన్నావు, ఇంత తేజస్సుతో, నువ్వు బృహన్నలవా, పేడివాడివా అని అడిగారు. అడిగితే ఆ రోజున విరాటపరం ఎప్పుడైనా చెప్పినప్పుడు చెప్తాను, అందులో ఉండేటటువంటి గమ్మత్తులు. ఆయన మహానుభావుడు అన్నారు, అవునయ్యా, కన్యాజనులకు నృత్తము గరతంగా నాకు నేర్పు కలదు, తద్వృత్తమునకు నన్నీలుము అన్నారు. నేను కన్యామునులకు వృత్తం నేర్పుతానయ్యా, నాకు నాట్యం నేర్పుతాను, ఆ పదవి నాకు ఇప్పించవయ్యా చాలన్నారు. అంటే విరాట్ రాజు గారు అన్నాడు, నువ్వు అంతకన్నా చాలా గొప్పవాళ్ళ కనపడుతున్నావయ్యా, శౌర్యం తేజస్సు ఎక్కడికి పోతుందండి? శాతనఖగ్రఖండిత లసన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు తిక్కన గారు. అటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు పేడివాడిగా నాట్యం నేర్పుకోవడమా? నిన్ను చూస్తే నాకు అలా కనపట్టలేదో, నువ్వు చాలా ఉత్కృష్టమైన తేజస్సుతో ఉన్నావు, అందుకని ఉండు, నీకు తాంబూలం ఇస్తాను అన్నాడు. అని ఉత్తరని పిలిచి, అమ్మా ఈ మహానుభావుడికి తాంబూలం ఇచ్చి నమస్కరించు అన్నాడు. ఎందుకో తెలుసా అండి తాంబూలం ఇవ్వడం? నీ యందు ఏదో నేను అర్థం చేసుకోలేని గొప్ప తేజస్సు ఉంది. ఆ తేజస్సును నేను నిర్వచనము చేయలేకపోవచ్చు, కానీ నువ్వు తేజోమూర్తి, ఇటువంటి వాడివి నా ఇంటికి వచ్చావు, నువ్వు రావడం చేత నేను ధన్యతని పొందానని నేను అనుకుంటున్నానని నువ్వు చెప్పడం, వారి యొక్క ఉత్కృష్టతని అంగీకరించడం, వారికి తాంబూలం ఇచ్చి పంపడం. అందుకే పూర్వం ఒక నియమం ఉండేది, ఇంట్లో ఎప్పుడు తాంబూలాలు ఉంచుకునేవారు, తమలపాకులు పళ్ళు ఉంచుకునేవారు. ఉంచుకుని ఆ పళ్ళు నువ్వు తినేగా మిగిలిన పళ్ళు అవ్వకూడదు, అత్తలం వేరే ఉంచుకోవాలి. ఎందుకంటే పెద్దలకి నువ్వు తినేసిన పళ్ళల్లో మిగిలిన పళ్ళు ఇస్తే ఉచ్ఛిష్టం అయిపోతుంది. నువ్వు ఓ అత్తలం అలా పెట్టి ఉంచేవారు. ఏమో నీకు తెలిసిరాడు ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు నీవొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా. ఏ రోజున ఏ రూపంలో ఒక మహాభక్తుడు నీ ఇంటికి వస్తాడో తెలియదు. ఆయన నీ ఇంటికొచ్చి పుచ్చుకున్నదే నిన్ను ధరించేస్తుంది.
నిన్నుద్ధరించడానికి పరమాత్మ పంపిస్తాడు. ఎందుకో తెలుసా అండి? భాగవతంలో దశమస్కంధంలో చెప్పారు ఈ రహస్యాన్ని. గర్గుడొస్తే ఇంటికి మహానుభావుడు నందుడు ఎదురెళ్ళి చెప్పాడు, ఊరక రారు మహాత్ములు, వాడేం కోరుకుని రాడు, వాడిని ఎందుకు పంపించాలో ఈశ్వరుడికి తెలుసు. ఏ రోజు పంపించాలో కూడా ఈశ్వరుడికి తెలుసు. ఆ రోజు పంపుతాడు. ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అన్నాడు. నేర్పింది మనకి శాస్త్రం. అందుకని విరాట్ రాజు గారు తాంబూలం ఇప్పించాడు.